Our hearts beat to the city streets. We began to feel. హలో హైదరాబాద్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత లైఫ్ స్టైల్. నేను మీ సునీత. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. వ్యూ చాలా బాగుంది కదా. ఇది అనంతగిరి హిల్స్ ఎర్లీ మార్నింగ్ తీసిన వీడియో. మనం ఇప్పుడు కొద్దిసేపట్లో వాచ్ టవర్ దగ్గరికి వెళ్తున్నామండి. ఇక్కడంతా వెదర్ బాగుందనేసి తీసాను వీడియో. ఫ్రెష్ అప్ అంతా అవుతున్నాము. మొత్తం ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసుకొని రెడీ చేసుకొని అంతా రెడీ అయ్యి ఉన్నాము. 7 minutes చూపిస్తుంది కదా అని కొద్దిగా డిలే చేసినాం. తీరా ఇక్కడికి వచ్చేసేసరికి అర్థమైంది ఏంటంటే అక్కడెక్కడ ఉన్న వాచ్ టవర్కి వెళ్ళాలంటే 40 minutes ఈజీగా పడుతుంది. సో 40 minutes కన్నా ముందే, అదే వాచ్ టవర్, 40 minutes కన్నా ముందే మనం అక్కడ రీచ్ అవ్వాలి. అక్కడ రీచ్ అవ్వాలంటే 40 minutes ముందే ఇక్కడ రావాలి. ఇది పాయింట్అవుట్ చేసుకోండి. సో అదిగో అక్కడ ఉండేది అండి సెక్యూరిటీ గార్డ్. పోలీసు వస్తా అన్నారు మా ఎంబడి, మరి ఎక్కడ మిస్ అయిందో తెలీదు. నాతో వచ్చిన ఇద్దరు కార్లోనే ఉండిపోయారండి. నేనైతే ఈలోపు వీడియో తీస్తూ ఉన్నాను. మేకప్ గీకప్ ఏం లేదండి. యూట్యూబ్ అంటేనే అది. మేకప్ ఏం లేకుండా మన టాలెంట్ అనేది చూపించాలి అంతే. వాయిస్ అయినా ఏదైనా కాపీరైట్స్ వచ్చేస్తూ ఉంటాయి. వ్యూ బాగుంది కదా. అది వస్తున్నారని లేదా అని చెప్పి చూస్తూ ఉన్నాను. నంది దగ్గర ఫోటో తీసుకుంటున్నాము. అది వెనకాల చిన్న నంది కూడా ఉందండి. మొత్తం అక్కడంతా ఫెన్సింగ్ వేసి ఉంటుంది. ఇదే అనంతగిరి కొండల హిల్స్ అంటారు. అది వెనక బస్సు వెళ్తుంది కదా, పక్కనే బస్సు రోడ్ అనమాట. ఇక్కడ ట్రెక్కింగ్, వాటర్ ఫాల్స్, వాచ్ టవర్ ఈ 3 ఇందులోనే ఉంటుందండి. అనంతగిరి హిల్స్లో చూడాల్సినవి 3 ఇక్కడే ఉంటాయి, ఈ గేట్ లోపలనే. ఫొటోస్ తీసుకుంటా ఉన్నాను. అక్కడ ఎవరు వెనకాల ఉన్నారు కదా, వాళ్ళు మన ముందు ఇందాక బండిలో మీద వచ్చిన వాళ్ళే అనుకుంటా. సో ట్రెక్కింగ్కి వెళ్దామని చెప్పేసి వాళ్ళు కింద ట్రెక్కింగ్కి వెళ్తున్నారు. నాకేం అర్థమైందంటే ట్రెక్కింగ్ అంటే కింద కొండెక్కి కొండ దిగి కొండెక్కాలి, ఎందుకులే వాచ్ టవర్కి వెళ్దాంలే అని అనుకున్నాను. వాచ్ టవర్ కూడా ట్రెక్కింగ్ అన్న సంగతి అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది. 40+ వాళ్ళు ఎక్కలేరండి దయచేసి. ఎందుకంటే ఇది స్లోప్ అడ్డంగా ఉంటుంది అనమాట. పైన ఒక్క దగ్గర కాలు జారిందంటే కింద లోయలో ఉంటాం. అదిగో నేను కూడా జారిపోయినాను. సో ఇక్కడికి వచ్చేటప్పుడు బీ కేర్ఫుల్ విత్ శాండిల్స్, షూస్ వేసుకొని వచ్చే వాళ్ళకి చెప్తున్నాను. నార్మల్ చెప్పులు వేసుకున్నాను నేనైతే. కాలు మిస్ అయిందా? ఓకే, కొండ ఎక్కుతూ ఉన్నాను. మధ్యలో కట్ చేసామండి. ఆ కొండ నుంచి ఈ కొండకు వచ్చాము మనం ఇప్పుడు. ఆ హిల్ నుంచి ఈ హిల్కి వచ్చాము. అది అక్కడ కార్లు అవి పెట్టున్నాయి. ఇదిగో ఇట్లుంటుందండి. ఇట్లుంటుంది కానీ ఇట్లా డౌన్ అనమాట. నేను సెల్ఫీ స్టిక్ పట్టుకోవడం వల్ల అది తెలియలేదు, కానీ అది అట్లా హిల్ లాగా పైకి ఇట్లా అడ్డంగా ఉంటుంది అనమాట. సో మొత్తానికి కొండ ఎక్కేసాము. ఇదిగో ఇదండి కొండెక్కినాక పైన తీసిన వీడియో ఇది. ఎంత ప్లెజెంట్గా, ఎంత కామ్గా ఉంది చూడండి.
నిజంగా అండి, ప్లీజ్ బీ కేర్ఫుల్ విత్ ఫ్యామిలీ. ఎవరైనా వస్తే లేడీస్ కానీ జెంట్స్ కానీ పైకి ఎక్కినప్పుడు గోల్డ్ కానీ అలాంటివి పెట్టుకొని రాకండి, డబ్బులు అట్లా పెట్టుకొని రాకండి. ఇంకో ఇక్కడ నుంచి అండి సరైన దారి కూడా లేదు, ఇక్కడ రోడ్డు పైకి ఎక్కడానికి కూడా లేదు, ఏదో ఇట్లా గుట్టలాగా ఉంటే దాన్ని ఎక్కేసి వచ్చాను. ఇగో ఇట్లా ఇక్కడ ఇట్లుంటే అట్లా ఎక్కేసి వచ్చాను. మొత్తం అట్లా కవర్ చేసాము. ఒక కింద అక్కడ మెట్లు, ఇదే వాచ్ టవర్ అండి, ఇంత హైట్లో ఉంటుంది వాచ్ టవర్. సన్ రైజ్ సన్సెట్ ఇక్కడ నుంచే చూస్తారు పైనుంచి. అక్కడ పక్కన మేమిద్దరం ఉన్నాము. సో అది పైకి ఎక్కి తీయండి మేము వాచ్ టవర్ దగ్గర అని చెప్పేసి మేము కిందనే కూర్చున్నాము. చాలా టైర్డ్ అయిపోయాను అనమాట, అంత పెద్ద గుట్ట అండి బాబోయ్. చాలా బాగుంది కదా, మేము లేట్ వచ్చాం కదా అందుకే ఇక సన్ రైజ్ అదిగో కవర్ చేయలేకపోయినాం. అదిగో అంత హైట్కి వచ్చేసినాక మేము వీడియో తీసాము. ఇక్కడ నిర్భయ అలాంటి జరిగే ఛాన్సెస్, నిర్భయ అట్లా జరిగినాయి కదా, అట్లాంటి జరిగే ఛాన్సెస్ చాలా వరకు ఉందండి. సో అమ్మాయిలు లవర్స్ కానీ భార్య భర్తలు కానీ అమ్మాయిలు ఓన్లీ అమ్మాయిలు గ్రూప్గా వస్తే కానీ ఇద్దరు ముగ్గురు అట్లా వచ్చినా కొద్దిగా బీ కేర్ఫుల్ అండి. ఇక్కడ పైకి ఎక్కినాక కనీసం అరిసినా ఎవరు ఏం చేశారని తొంగి చూసే నాదుడే ఉండరు ఇక్కడ, నిజంగా చెప్పాలంటే. అయితే ఇదంతా వీడియో తీసుకొని కిందికి వచ్చినాక మాతో వచ్చిన పర్సన్ కదా వీడియో తీశారు, వాళ్ళకి కొద్దిగా బ్యాడ్, ఏదో సిక్స్త్ సెన్స్ బ్యాడ్ అనిపించింది. ఇదిగోండి ఇదే లోయ, వాటర్ ఫాల్స్ ఇక్కడ నుంచి వస్తుంది. ఏంది ఇట్లుంది అనుకున్నారు, ఇదంతా డ్రైనేజ్, ఇవంతా తొక్కుకుంటూనే వెళ్ళినాం. వర్షాకాలంలో బాగుంటుంది, వర్షం కాలంలో వాటర్ అంతా జల పారుతున్న గోదారిలా అన్నట్టు వెళ్ళిపోతుంటుంది అన్నమాట వాటర్. ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి డ్రై అయిపోయి డ్రైనేజ్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో వెంటనే దిగొచ్చేసాము. ఇక్కడ మీకు పాయింట్అవుట్ చెప్తున్నది ఏంటంటే, అంతవరకు ఎక్కినా పైన గుట్ట ఎక్కినా కానీ పైన వాచ్ టవర్ వరకు ఎక్కనివ్వలేదు నాకు. చెప్పాను కదా సిక్స్త్ సెన్స్ ఏదో బ్యాడ్ జరుగుతుంది అనిపించి వాళ్ళు వద్దు అని చెప్పేసి తీసుకొచ్చేసారు. నేను అస్సలు వినలేదు, ఇంత పైకి ఎక్కినాను, ఇంత దమ్ము అయ్యాను, అస్సలు నా వల్ల కాదు, నేను కంపల్సరీ పైకి ఎక్కాలంటే కూడా అస్సలు ఎక్కనివ్వలేదండి నన్ను ఇంకొక ఆమెను కూడా ఎక్కనివ్వలేదు. ఇప్పటివరకు తీసిన వీడియోలల్లో నేను ఎప్పుడు ఇలా చెప్పుండానండి. అదిగో వాచ్ టవర్, అదే కిందికి దిగినాక తీసిన వీడియో ఇది. వాచ్ టవర్ అదే అండి, మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ. నిజంగా డేంజర్ జోన్ నుంచి బయటకు వచ్చినాము. మీరు ఎలా చెప్పగలరు, అందరూ అలా ఉండరు అని అనుకోవచ్చు, కామెంట్స్ కూడా చేయొచ్చు. కానీ నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే, కొద్దిగా అలాంటివి సిచ్యువేషన్స్ని అన్నిటినీ పసిగట్టి ఇది అని చెప్పి చూసేవాళ్ళే నాతో వచ్చిన పర్సన్స్ ఇద్దరు. సో వాళ్ళు మంచిగా గెస్ చేసేయగలరు. అదిగో కింద లోయ, అక్కడ నుంచి ట్రెక్కింగ్ ఎక్కేసి వస్తున్నారు ఒక 6 పర్సన్స్ అనుకుంటా. ఆ కొండ నుంచి ఈ కొండకు వస్తున్నారు. ఇది ఇక్కడ నుంచి అటు కొద్ది పైకి వెళ్ళిపోతే అది ఇందాక మనం వెళ్ళింది. నేను వీడియో తీసేటోళ్ళు ఇద్దరు పక్కన నా వెనకలాగా నడుస్తూ వచ్చారు, వాళ్ళు వీడియో తీయొద్దన్నారు అందుకే తీయలేదు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, నాతో వచ్చిన వాళ్ళు వాచ్ కొద్దిగా కాస్ట్లీది అనుకుంటా, అదే స్పెక్స్ ఇలాంటివన్నీ పెట్టుకొని గోల్డ్ అన్నీ వేసుకొని వెళ్ళిండ్రు. మనం అట్లేం రాలేదు, నార్మల్గా వచ్చిన. సో వాళ్ళని చూసి కొన్ని అడిగిండ్రంట, కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగిండ్రంట. మీరు ముగ్గురే వచ్చారా, ఇంకెవరైనా వస్తున్నారా ఏంటి అని అట్లా క్వశ్చన్స్ అడిగిండ్రంట. స్పెక్స్ ఇవ్వండి అని చెప్పి పెట్టుకొని ఫోటో దిగిండ్రంట. వాచ్ కూడా బాగుంది అది ఇది అని అన్నారంట. ఇంకా కొద్దిగా ఎక్కువ క్వశ్చన్స్ అడిగిండ్రంట కానీ మనకు చెప్పలేదు. నన్ను కిందికి వచ్చేసేయండి అని చెప్పే పనిలోనే ఉన్నారు కాబట్టి అది సిచ్యువేషన్ రాలేదు. సో ఇంకెక్కువ ఉంటే అక్కడ ఏం జరుగుతుందో చెప్పలేమని వచ్చేసాం కిందికి.
ఇదిగో వచ్చేసినావి. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్కి చెప్దాం అనుకున్నామండి, కంపల్సరీ ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ కాదు కదా, పైన వాచ్ టవర్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ కంపల్సరీ ఉండాలి. చాలా నిర్మానుషమైన ప్రాంతం, ఎవరు ఏం జరిగినా అడిగే దిక్కోవరు ఉండరు. ఎవరైనా వెళ్తే కొద్దిగా భద్రం. బీ కేర్ఫుల్ లేడీస్. జెంట్స్ ఎవరైనా చూస్తున్నా కూడా లేడీస్ ఎవరైనా కొద్దిగా షేర్ చేయండి, బికాస్ దే మే గో కదా. ఈ వీడియో వల్ల ఒక 10 మంది తెలిసిన ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us high.